హాయ్ వ్యూవర్స్, ఈ సెషన్లో మనం వచ్చేసి సబ్స్ట్రాక్షన్స్ డాట్ మెథడ్ యూస్ చేసి ఎలా చేయాలో చూద్దాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అడిషన్స్ ఎలా చేయాలో చూసాం. సో ఇప్పుడు సబ్స్ట్రాక్షన్స్ నెంబర్ ఎంతైనా ఉండనివ్వండి, దాన్ని మనం ఈ మెథడ్లో ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సబ్స్ట్రాక్షన్స్ ఆర్ తీసివేతలు అనేవి డాట్ మెథడ్లో చేయాలి అంటే మనకు ముందు 10 బేస్ అంటే 10 ఆధారిత విలువల మీద అవగాహన ఉండాలి. ఇక్కడ మనకు అవగాహన దేని మీద ఉండాలి అంటే ఏదైనా ఒక నెంబర్, ఎగ్జాంపుల్ 6 అనుకుందాం. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే 6 10 కావాలి అంటే ఎంత యాడ్ చేయాలి? 4. 7 10 కావాలి అంటే ఎంత యాడ్ చేయాలి? 3. 5 10 కావాలి అంటే ఎంత యాడ్ చేయాలి? 5. సో ఈ విధంగా ఒక నెంబర్ 10 కావాలి అంటే దానికి ఎంత యాడ్ చేయాలి అనే దాని మీద ముందు విద్యార్థులకు వచ్చేసి అవగాహన వచ్చేస్తే ఇది చాలా సులభంగా ఉంటుంది. సో ఒకసారి ఇక్కడ గమనిద్దాం. ఉదాహరణ తీసుకున్నాం. సో ఇది ఇది ఒక నెంబరు, ఇది ఒక నెంబరు ఉంది. ఇప్పుడు ఎలా సబ్ట్రాక్ట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఈజ్ 7 - 3. జనరల్గా మనం ఎలా చేస్తామో ఏ మెథడ్ తీసుకున్నా కూడా ఇక్కడ పైన వచ్చేసి బిగ్గర్ నెంబర్, కింద స్మాలర్ నెంబర్ కాబట్టి సేమ్. 7 - 3 = 4. నెక్స్ట్ 3 4. సో ఇక్కడ పైన స్మాలర్ నెంబర్ ఉంది, కింద బిగ్గర్ నెంబర్ ఉంది. జనరల్గా మనం యూస్ చేసే సబ్ట్రాక్షన్స్లో వచ్చేసి ఏం చేస్తాం, పక్కన ఉన్న నెంబర్ల నుంచి వచ్చేసి ఆ స్థాన విలువల ప్రకారము అక్కడ నుంచి ఇంకో నెంబర్ తీసుకొని వచ్చి దానికి యాడ్ చేసి దాంట్లోంచి చేస్తాం. సో ఇక్కడ అలా చేయకుండా వచ్చేసి ఏం చేస్తాము అంటే ఈ స్మాల్ నెంబర్ బిగ్ నెంబర్ కాబట్టి దీని పక్కనున్న ఇది ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఏ నెంబర్ అయితే బిగ్గర్ నెంబర్ ఉందో దాని ప్రక్కనున్న దాని మీద వచ్చేసి ఒక డాట్ పెడతాం. హియర్ ద డాట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ డాట్ అనేది 1కి సమానం. సో ఇది ఇక్కడ 4 ఉంది కదా, ఈ 4 వచ్చేసి 10 కావాలి అంటే ఎంత యాడ్ చేయాలి? సో 4 10 కావాలి అంటే 6 యాడ్ చేయాలి. సో ఆ 6కి వచ్చేసి పైన నెంబర్ యాడ్ చేస్తాం. సో 4 10 కావాలి అంటే 6 యాడ్ చేయాలి. సో 6 + 3 9. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాము. 4 7 పైన ఒక డాట్ ఉంది కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 1 అని చెప్పాము. దిస్ ఈజ్ 8 అవుతుంది. 4 ఈజ్ స్మాలర్ నెంబర్, 8 ఈజ్ బిగ్గర్ నెంబర్. సో ఇక్కడ కూడా సేమ్ ఉంది కాబట్టి నెక్స్ట్ డిజిట్ పైన ఒక డాట్ పెట్టేస్తాము. 8 వచ్చేసి 10 కావాలి అంటే ఎంత యాడ్ చేయాలి? 2 యాడ్ చేయాలి. సో 2 + 4 వచ్చేసి 6. ఇక్కడ కూడా 6, దిస్ ఈజ్ 8. సో పుట్ ఎ డాట్ హియర్. 8 10 కావాలి అంటే వచ్చేసి 2 యాడ్ చేయాలి. 2 + 6 వచ్చేసి 8. సో ఇక్కడ 0 9 పక్క అంకె మీద ఒక డాట్ పెట్టేసుకుంటాం. సో 9 10 కావాలి అంటే 1 యాడ్ చేయాలి. 1 + 0 1. సేమ్ ఇక్కడ కూడా స్మాలర్ నెంబర్ బిగ్గర్ నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక డాట్ పెట్టేసాము. 7 + 1 8. 8 వచ్చేసి 10 కావాలి అంటే 2 యాడ్ చేయాలి. 2 + 0 2. నెక్స్ట్ ఇక్కడ కూడా 5 7 ఉంది, డాట్ పెట్టేస్తాం. 7 10 కావాలి అంటే 3 యాడ్ చేయాలి. 3 + 5 8. సో ఇక్కడ 8, దిస్ ఈజ్ 3 + 1 4. సో 8 - 4 = 4. సో ఈ కొద్దిగా కాంప్లికేషన్ అనుకోకుండా, కన్ఫ్యూజ్ అనుకోకుండా దాని మీద కొంచెం అవగాహన తెచ్చుకుంటే ఇక్కడ ఉన్న నెంబర్ స్మాలర్ నెంబరా బిగ్గర్ నెంబరా? ఇఫ్ ద నెంబర్ ఈజ్ స్మాలర్, సేమ్ ప్రాసెస్ అవి నుంచి మామూలుగా ఎలా చేస్తాము అలాగే వచ్చేసి సబ్ట్రాక్ట్ చేస్తాం. అలా కాకుండా బిగ్గర్ నెంబర్ ఉంది అంటే వెంటనే ఏం చేస్తాము అంటే దాని పక్కన ఉన్న దాని మీద ఒక డాట్ పెట్టేస్తాము. ఆ నెంబరు 10 కావడానికి మనం ఎంత యాడ్ చేయాలో చూస్తాము. దట్ ఈస్ ప్లస్ పైన ఎంత వేయాలో యాడ్ చేసి అది కింద వేసేస్తాం. సో నెక్స్ట్ నెంబర్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా అంతే. అది బిగ్గర్ నెంబర్ అయితే దాని పక్కన ఉన్న దాని మీద డాట్ పెట్టేస్తాము. దాన్ని కూడా 10 కావాలి అంటే ఎంత యాడ్ చేయాలి ప్లస్ పైన ఉన్నది. పైన ఏ నెంబర్ ఉంటుంది ఆ 10 కావాలి అంటే వచ్చే నెంబర్కి అది యాడ్ చేసి వచ్చేసి వేసుకుంటాం. ఇలా ఎంత పెద్ద తీసివేతలైనా కూడా మనం ఈజీగా నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో, subscribe to Vishnu channel, like and share to your friends. Okay.